బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తజనానికి కరుణవిందు చేసేలా పుష్పాలంకరణ చేస్తున్నారు టీటీడీ అధికారులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్టు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 8 టన్నుల రకరకాల పుష్పాలతో శ్రీవారి అలంకరణ చేస్తున్నామంటున్న గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. రేపటి రోజు నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిలకించేందుకు వచ్చేటటువంటి భక్తులు స్వామివారి వాహన సేవలనే కాదు, తిరుమలలో వారికి కనువిందు చేసేలా కూడా ఫలపుష్ప ప్రదర్శనశాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం ఫలపుష్ప ప్రదర్శనశాలలో భక్తుల కోసం టీటీడీ చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా స్వయంగా పరిశీలించవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలపై వివరించడానికి మనతో పాటు గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఏడాది ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి పుష్పాలు ఉపయోగిస్తున్నారు, ఈ పుష్పాలకు సంబంధించి కూడా ఎన్ని టన్నులు వినియోగం జరగబోతుంది? ఓం నమో వెంకటేశయ్య. ఈ ఏడాది కూడా ఈఓ గారి యొక్క ఆదేశానుగుణంగా ఇక్కడ చేసే భక్తులకు కనువిందు చేసే విధంగా, అలాగే వెంకటేశ్వర స్వామి వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ముఖ్యమైన అంశాలను, అలాగే రామాయణము, భారతం, భాగవతం సంబంధించిన అంశాలను ఇప్పుడు చేసే భక్తులకు అర్థమయ్యే రీతిలో, అలాగే ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే రీతిలో కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేయబడింది. వీటితో పాటు సీజనల్ ఫ్లవర్స్, సుమారు 18 రకాల సీజనల్ ఫ్లవర్స్ కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేయబడింది. అంటే సీజనల్ ఫ్లవర్స్ సంబంధించి ఎలాంటి పుష్పాలు ఏర్పాటు చేస్తున్నారు? అంటే భక్తులకి సాధారణంగా కనిపించేవో ప్రత్యేకంగా ఏమైనా తీసుకొస్తుంది? ప్రత్యేకమైన అంటే మామూలుగా మనకి చామంతి అంటే పొడుగు చామంతి కనబడుతుంది. మనకి పాట్మామ్ అంటాము. ఇది అన్ని హైబ్రిడ్, ఆల్మోస్ట్ అన్ని మనం వచ్చినటువంటి హైబ్రిడ్. మెరిగోల్డ్ అంటాము, బంతి పూలు, అలాగే కానీ రోజ్, కానీ బ్లూ రోజ్. మనం అందరూ రోజు ఒకే కలర్ 2-3 కలర్లు చూస్తూనే బ్లూ కలర్ రోజ్ చూడరు. మనం ఈసారి ఈ బ్లూ కలర్ రోజ్ కూడా తెప్పించాము. బ్లూ కలర్ రోజు, అలాగే పాట్మామ్ అంటారు, చామంతి, హైబ్రిడ్ చామంతి, అలా హైబ్రిడ్ మెరిగోల్డ్, అన్ని రకాలు కూడా ఆల్మోస్ట్ అన్ని హైబ్రిడ్ రకాలు తీసుకొచ్చాము ఇక్కడ వచ్చేసి భక్తుల కోసం. బ్రహ్మోత్సవాలు అంటే స్వామివారి అలంకరణకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాల అలంకరణకు ఎన్ని టన్నుల పుష్పాలు వినియోగించబోతున్నారు? అలంకరణకు సంబంధించి మాలలకు సంబంధించి ఏ విధంగా తయారు చేయబోతున్నారు? ఇప్పుడు ఈరోజు గుడిలో మహాద్వారం నుంచి గర్భాలయం వరకు సుమారు 3 టన్నుల పుష్పాలను, ట్రెడిషనల్ ఫ్లవర్స్, అలాగే సుమారు 50,000 నుంచి 60,000 కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము. అలాగే 4 మాడ వీధులు బేడి ఆంజనేయ స్వామి, వరాహస్వామి, నాద నీరాజనం, అలాగే సబ్ టెంపుల్స్ కూడా సుమారు 2 నుంచి 3 టన్నులు వినియోగిస్తున్నాము. అలాగే జీఎన్సీ టోల్ గేట్ నుంచి ఉన్న ఐరన్ ఫ్రేమ్స్, పర్మనెంట్ ఆర్చెస్ కూడా ఈసారి ఫ్లోరల్ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ రోజే సుమారు 8 టన్నుల పుష్పాలను వినియోగించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాహన సేవలు జరిగేటటువంటి సమయంలో స్వామివారు ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం వేళ వాహన సేవలు మాడవీధిలో తిరుగుతూ ఉంటారు. దాదాపు 16 వాహన సేవలు జరగబోతుంది. వాహన సేవలకు సంబంధించి ఏ విధమైనటువంటి పుష్పాలు వినియోగించబోతుంది? వాహన సేవలకి మామూలుగా మల్లెపూలు ఎక్కువ వాడతాం. మల్లెపూలు, వృక్షి పూలు అంటాము, నూరు వరహాలు అంటాము, అలాగే మగిలెం పూలు అంటాము. మనం మామూలుగా పగడ పువ్వు అంటారు తెలుగులో అయితే, తమిళలో అయితే మగిలెం పూలు అంటారు. అలాగే కురువేరు అంటాం. స్వామివారికి దిష్టి తగలకుండా పూర్తిగా నల్లగా ఉంటుంది, అది కురువేరు అంటాము. ఆ కురువేరు కూడా స్వామివారి యొక్క వాహన సేవలు వినియోగించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అంటే బ్రహ్మోత్సవాలు మొత్తానికి సంబంధించి ఈ ఫలపుష్ప ప్రదర్శనశాలకు సంబంధించి కానీ, ఆలయానికి సంబంధించి కానీ, స్వామివారి వాహన సేవలకు సంబంధించి కానీ మొత్తం ఎన్ని టన్నుల పుష్పాలు వినియోగించబోతుంది? మనకి 9 రోజులకు సుమారు 30 నుంచి 35 టన్నుల పుష్పాలు వినియోగం అవసరం అవుతాయి. దానికి కావాల్సిన పుష్పాలన్నింటినీ మనకి దేశం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విరాళ రూపంలో పంపిస్తున్నారు. అలాగే వాహనాల సేవలకి సుమారు 500 నుంచి 600 కేజీల మల్లెపూలు అవసరం అవుతాయి. ఆ పూలు కూడా మనకి డొనేషన్ రూపంలో వస్తుంది. అలాగే మనకి ఈ కట్ ఫ్లవర్స్ కూడా మనకి దేశం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విరాళ రూపం పంపిస్తున్నారు. మొత్తం పుష్పాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భక్తుల విరాళాల ద్వారానే అందుతున్నాయి. అవును, మొత్తం పూర్తిగా భక్తుల ద్వారా మేము సేకరిస్తాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు కనువిందు చేసేలా ఫలపుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నాము. మొత్తం 4 యుగాలకు సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ ప్రదర్శనశాలలో భక్తులకు అవగాహన కల్పించేలా కూడా ఏర్పాట్లు చేశాము. ఇక ఇవాల్టి ఒక్క రోజునే 8 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంలో అలంకరణ చేస్తున్నాం. ఇక బ్రహ్మోత్సవాలు మొత్తంగా కూడా దాదాపు 30 టన్నుల పుష్పాలు, 18 రకాల పుష్పాలతో స్వామివారి అలంకరణ ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పుష్పాలన్నీ కూడా పూర్తిగా భక్తుల నుంచి విరాళంగానే అందుతున్నాయని చెప్పి కూడా టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ అనేటువంటి శ్రీనివాసులు గారు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాలలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.